కంటికి కనిపించని దొంగలు సైబర్ నేరగాళ్లు ఎక్కడో కూర్చొని అందిన కాడికి దోచేస్తారు. ఒకవేళ ఏ క్షణంలోనైనా దొరికితే జైలుకి వెళ్లడం, ఆ తర్వాత సులభంగా బెయిల్పై బయటపడటం, మళ్లీ కోట్లకు పడగెత్తడం. చట్టాల్లో కఠిన శిక్షలు లేకపోవడమే ఈ అంతర్జాతీయ ముఠాలకు కొండంత బలమవుతోంది. బట్ ఇకపై ఆటలు సాగు అలాంటి కిలాడీల ఆట కట్టించేందుకు ఏకంగా ఉరిశిక్ష విధించే సంచలన చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. అంతర్జాతీయ సైబర్ నేర ముఠాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా మయన్మార్ ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. స్కామ్ సెంటర్లు నడుపుతూ ప్రజలను అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసే నేరస్తులకు ఏకంగా మరణశిక్ష విధించే నూతన బిల్లుకు మయన్మార్ పార్లమెంట్ మంగళవారం ఆమోదం తెలిపింది. కేవలం మరణశిక్ష మాత్రమే కాదు, ఈ కొత్త చట్టంతో సైబర్ ముఠాల ఆస్తులు కూడా పూర్తిగా ఖాళీ కానున్నాయి. మయన్మార్ పార్లమెంట్ ఆమోదించిన ఆన్లైన్ మోసాల నిరోధక బిల్లు ప్రకారం నేరస్తులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. స్కామ్ సెంటర్లలో బాధితులను బంధించి చిత్రహింసలు పెట్టడం వల్ల ఎవరైనా మరణిస్తే ఆ సెంటర్ నిర్వాహకులకు డైరెక్ట్ మరణశిక్ష విధిస్తారు. ఒకవేళ బాధితులు ప్రాణాలతో బయటపడినా అక్రమ నిర్బంధం, మానసిక, శారీరక హింసలకు పాల్పడిన వారికి 10 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు జైలు శిక్ష పడుతుంది. అంతేకాదు, మానవ అక్రమ రవాణాకు పాల్పడే ముఠాల ఆస్తులను ప్రభుత్వం పూర్తిగా జప్తు చేయడంతో పాటు భారీ మొత్తంలో జరిమానాలు విధించనుంది. గత కొన్నేళ్లుగా మయన్మార్ సరిహద్దు ప్రాంతాలు అంతర్జాతీయ సైబర్ ముఠాలకు అడ్డాగా మారాయి. ఐటీ ఉద్యోగాలు, భారీ జీతాలు ఇస్తామని చెప్పి భారత్, థాయిలాండ్, వియత్నాం వంటి దేశాల నుంచి యువతను ఏజెంట్లు ఆకర్షిస్తూ ఉన్నారు. తీరా అక్కడికి వెళ్ళాక వారి పాస్పోర్ట్లను లాక్కొని కఠినమైన కాంపౌండ్లలో బంధిస్తున్నారు. రోజుకు 15 గంటలకు పైగా బలవంతంగా క్రిప్టో కరెన్సీ మోసాలు, డేటింగ్ యాప్ స్కామ్లు చేయిస్తున్నారు. చెప్పినట్లు వినకపోతే కరెంటు షాకులు ఇస్తూ క్రూరంగా చిత్రహింసలు పెడుతున్నారనే దిగ్భ్రాంతికర విషయాలే వెలుగులోకి వచ్చాయి. మన తెలుగు రాష్ట్రాల యువత కూడా ఈ ఉచ్చులో చిక్కుకున్నారు. ఇటీవల వెలుగు చూసిన విషయాలు అందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉన్నాయి. సింగపూర్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి సుమారు 100 మంది తెలుగు విద్యార్థులను సైబర్ నేరగాళ్లు మయన్మార్ తరలించినట్లుగా సమాచారం. తమ పిల్లలను సురక్షితంగా కాపాడాలంటూ బాధితుల కుటుంబాలు ప్రభుత్వాలను వేడుకుంటున్నాయి. ఈ క్రమంలో మయన్మార్ తెచ్చిన ఈ నూతన కఠిన చట్టం మన తెలుగు యువతను సురక్షితంగా బయటకు తీసుకురావటానికి, ఈ అంతర్జాతీయ ముఠాల ఆట కట్టించడానికి ఎంతో దోహదపడుతుందని నిపుణులు భావిస్తూ ఉన్నారు. 2021లో సైనిక తిరుగుబాటు తర్వాత మయన్మార్లో అంతర్యుద్ధం కొనసాగుతోంది. మాజీ మిలిటరీ చీఫ్ మిన్ ఆంగ్ లైంగ్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం తీసుకొచ్చిన తొలి చట్టం ఇదే కావటం గమనార్హం. అక్కడ పాలనాపరమైన రక్షణ లోపించడంతో సైబర్ నేరగాళ్లు ఆ దేశాన్ని తమకు సేఫ్ హెవెన్ గా మార్చుకున్నారు. అయితే ప్రపంచ దేశాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతోనే మయన్మార్ ప్రభుత్వం ఈ ఆన్లైన్ స్కామ్ నిరోధక చట్టాన్ని ఆమోదించింది. మయన్మార్ తీసుకొచ్చిన కొత్త చట్టంపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేదా టీవీని సబ్స్క్రైబ్ చేయండి.